ఏపీలో పరిస్థితులు మారిపోయాయా? లోకేష్ పేరు చెప్తేనే వైసీపీ లీడర్లు భయపడుతున్నారా? వైసీపీ మాటలకు చినబాబు చేతలతోనే సమాధానం చెబుతున్నారా? వైసీపీ ఉనికిపైనే లోకేష్ దెబ్బ కొడుతున్నారా? జగన్ అడ్డాలో పసుపు జెండా ఎగరేసి తానేంటో లోకేష్ ప్రూవ్ చేసుకున్నారా? లోకేష్ పేరు చెబితేనే భయపడుతున్న వైసీపీ, ముళ్ళును ముళ్ళుతోనే తీస్తున్న లోకేష్, ఏపీలో వైసీపీ ఉనికిపై డౌట్, జగన్ అడ్డాలో టీడీపీకి ఊహించని విజయం. నారా లోకేష్ మామూలు మనిషి కాదు. ఈ మాట ఇప్పుడు వైసీపీ అంతర్గత చర్చల్లోనూ తరచుగా వినిపిస్తున్న డైలాగ్ ఇది. ఈ మాట ఎందుకంటే చంద్రబాబు రాజకీయ కుట్రల్ని కూడా సాఫ్ట్ గా ఎదుర్కోవాలనుకుంటారు. కానీ లోకేష్ అలా కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీస్తారు. ఆ విషయం వారికి మొదటి 6 నెలల్లోనే అర్థమైపోయింది. ఇప్పుడు నేరుగా ఆ ముళ్ళును దింపుతున్న వైరం అర్థం చేసుకుని అల్లాడిపోతున్నారు. నారా లోకేష్ ను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అన్నిటినీ చూసే నారా లోకేష్ రాజకీయాల్లో ఈ స్థాయి వరకు వచ్చారు. వైసీపీ ఉనికి ఇప్పుడు ఉందా లేదా అన్నది చాలా మందికి డౌట్. తెర ముందు మాట్లాడేందుకు కనిపిస్తుంది ఇద్దరంటే ఇద్దరు. ఒకరు పేర్ని నాని, మరొకరు అంబటి రాంబాబు. వారిద్దరూ ఎంత మాట్లాడితే అంత మైనస్ టీడీపీకి. మిగిలిన వారు ఎవరో మాట్లాడడం లేదు. బొత్స సత్యనారాయణ అవసరమైతే ఓ ప్రెస్ మీట్ అలా పెట్టేసి ఇలా మాయమవుతారు. ఇక ఏ ఒక్క సీనియర్ నేత కూడా మాట్లాడడం లేదు. అంతా ఎక్కడికి పోయారని ఆశ్చర్యపోతున్నారు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడడం లేదు. వాళ్ళందరికీ ఓ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీనే నారా లోకేష్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయించాలని నీలం సహానిపై వైసీపీ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. మరో 10 నెలల కాలానికి ఎన్నిక ఎందుకని గతంలో నిమ్మగడ్డ 1.5 వాయిదా వేశారని ఒత్తిడి చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి ఇప్పుడెందుకు ఈ ఎన్నికలని కడప టీడీపీ నేతలు కూడా అనుకున్నారు. కానీ లోకేష్ రాజకీయం అర్థమయ్యాక అడుగు ముందుకేశారు. ఇవాళ కడప టీడీపీ నేతలు గతంలో ఎప్పుడూ సాధించినంత సంతృప్తికర విజయాలను నమోదు చేశారు. ఇంతకాలం తాము పడిన బాధలకు తగ్గ విజయానందాన్ని చూస్తున్నారు. నారా లోకేష్ డిఫెన్సివ్ రాజకీయాలు చేయడం లేదు. ఆయనది ఎప్పుడూ ఎదురుదాడే. ఆయన చాలా సాఫ్ట్ అనుకుని కొంతమంది అనుకున్నారు. కించపరిస్తే బాధపడి వెనక్కి పోతాడని అనుకున్నారు. కానీ ఆయన్ను అలా చేసి చివరికి కాలకేయుల పట్ల ఎలా వ్యవహరించాలో అర్థం చేసుకున్నారు. దానికి తగ్గట్లుగానే రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీకి వణుకు పుట్టిస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇప్పుడు లోకేష్ అక్కడ జాగ్రత్తగా ఉండాలనుకునేలా, నిరంతరం గుర్తు చేసుకునేలా చేశారు.